శంకరాచార్యుల వరకే 18 రోజులు పట్టింది ఈ స్తోత్రం రాయడానికి. సో అంతటి మహాపురుషుడికి మన వల్ల మానవ మాత్రుల వల్ల కాదు, కానీ ఏదో ఒకటి భావం తెలుసుకునే ప్రయత్నం మెల్లమెల్లగా మన జీవితంలో చనిపోయే లోపల ఏదో ఒక రోజు తెలిసేటట్టుగా ప్రయత్నం చేద్దాం. విశ్వం దర్పణ దృశ్యమానతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమః ఇదం శ్రీ దక్షిణామూర్తయే తస్మై శ్రీ గురుమూర్తయే నమః ఇదం శ్రీ దక్షిణామూర్తయే బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాజ్ఞిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగి వయః స్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమః ఇదం శ్రీ దక్షిణామూర్తయే తస్మై శ్రీ గురుమూర్తయే నమః ఇదం శ్రీ దక్షిణామూర్తయే యస్యైవ స్ఫురణం సదాత్మక సత్కల్పాంతకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ యస్సాక్షాత్కరణాత్ భవేన్న పునరావృత్తిర్భవాంభో నిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమః ఇదం శ్రీ దక్షిణామూర్తయే తస్మై శ్రీ గురుమూర్తయే నమః ఇదం శ్రీ దక్షిణామూర్తయే నానాచిత్రకఠోరరస్థితమహాదీపప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాధికరణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాస్తమనుభావ్యేత సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమః ఇదం శ్రీ దక్షిణామూర్తయే తస్మై శ్రీ గురుమూర్తయే నమః ఇదం శ్రీ దక్షిణామూర్తయే దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః శ్రీపాలాంతజడోపమాహమితి ప్రాంతాభృశం వాదినః మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమః ఇదం శ్రీ దక్షిణామూర్తయే తస్మై శ్రీ గురుమూర్తయే నమః ఇదం శ్రీ దక్షిణామూర్తయే రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్రః కరణోపసంహరణతో యో భూతుషుప్తః పుమాన్ ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే య ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమః ఇదం శ్రీ దక్షిణామూర్తయే తస్మై శ్రీ గురుమూర్తయే నమః ఇదం శ్రీ దక్షిణామూర్తయే బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి వ్యావృత్తాస్వను వర్తమానమహమిత్యంతఃస్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమః ఇదం శ్రీ దక్షిణామూర్తయే తస్మై శ్రీ గురుమూర్తయే నమః ఇదం శ్రీ దక్షిణామూర్తయే విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాధ్యాత్మనా భేదతః స్వప్నే జాగ్రతి వాయో ఏష పురుషో మాయా పరిభ్రామితః తస్మై శ్రీ గురుమూర్తయే నమః ఇదం శ్రీ దక్షిణామూర్తయే తస్మై శ్రీ గురుమూర్తయే నమః ఇదం శ్రీ దక్షిణామూర్తయే ఘోరం భాస్యనలో నిలోమహన్నాదో హిమాంశుపుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాన్యః కించ
కించన విద్యతే విమృశతాం యస్మాత్ రాఘవో తస్మై శ్రీ గురుమూర్తయే నమః ఇదం శ్రీ దక్షిణామూర్తయే తస్మై శ్రీ గురుమూర్తయే నమః ఇదం శ్రీ దక్షిణామూర్తయే సర్వాత్మత్వమితి స్ఫటికృతమిదం యస్మాదముష్టిం స్తవే తేనాస్య శ్రవణాత్ తదర్థమననాత్ ధ్యానాత్ చ సంకీర్తనాత్ సర్వాత్మత్వమహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః సిద్ధేతత్ పునరస్తదా పరిణతం చైశ్వర్యమవ్యాహతం సిద్ధేతత్ పునరస్తదా పరిణతం చైశ్వర్యమవ్యాహతం తస్మై శ్రీ గురుమూర్తయే నమః ఇదం శ్రీ దక్షిణామూర్తయే తస్మై శ్రీ గురుమూర్తయే నమః ఇదం శ్రీ దక్షిణామూర్తయే. డాక్టర్ గారి స్తోత్రం చదివే ముందర ఒక చిన్న రెండు మాటలు. మనం చేసే ప్రతి పనికి కూడా ఒక అర్థం ఉంటుంది, దానికి ఒక పరమార్థం ఉంటుంది. అది మనం చాలాసార్లు తెలియకుండా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు దేవతకి నైవేద్యం అందించాము దేవుళ్ళకి. దానికి ఏంటి అంటే మామూలుగా దాని వెంట చాలా సైన్స్ ఉంటుంది. ఏంటి అంటే ప్రతి పదార్థానికి 3 రకాల దోషాలు ఉంటాయి. ఓకే, ఒక దోషం ఏంటి అంటే స్వతహాగా వచ్చిన దోషం. ఎలాగంటే ప్రతి పదార్థానికి ఇప్పుడు ఉల్లి వెల్లుల్లి ఉన్నాయి, వాటికి స్వతహాగా దోషం ఉంటుంది. కాబట్టి చాలా సందర్భాల్లో, పూజ సందర్భాల్లో లేకపోతే మిగిలిన పుణ్యకార్యాల సందర్భాల్లో తినరు దాన్ని. సో అది ఒకటి స్వతహ దోషం. సెకండ్ వచ్చేసి పాత్ర దోషం ఉంటుంది. పాత్ర దోషం అంటే మనం ఏదైతే పాత్రలో వడ్డిస్తామో ఆ పాత్రకు గనక దోషం ఉంటే అందులో ఉండే పదార్థానికి కూడా దోషం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే మనం తీర్థం కానీ ప్రసాదం కానీ రాగి దాంట్లో ఇస్తే అది కళ్ళుతో సమానం అని చెప్తారు. సో అది పాత్ర దోషం. మూడోది ఏంటంటే అది దొరికిన ప్రదేశం, అది పుట్టిన ప్రదేశం. ఇప్పుడు మనం తినే టమాటోనో వంకాయనో ఏదో ఒకటి శ్మశానం పక్కన పండింది అనుకోండి, దానికి దోషం వచ్చేస్తుంది. మరి ఈ దోషం ఎలా వెళ్ళాలి అంటే దీనికి ఒకటే బ్రహ్మాండమైన మార్గం ఏంటంటే అది ఇచ్చిన దేవుడికి నివేదన చేయడం. సో అది ఎప్పుడైతే మనం నివేదన చేస్తామో ఆ 3 రకాల దోషాలు, తర్వాత వండినప్పుడు వండిన వాళ్ళ దోషము, తర్వాత దాన్ని వడ్డించిన వాళ్ళ దోషము, ఈ దోషాలన్నీ వెళ్ళిపోతాయి. అందుకని మీరు చూస్తే పూర్వకాలంలో ప్రతి ఒక్కరు కూడా మార్నింగే స్నానం చేసి పొద్దున్నే దేవుడికి నివేదన చేసిన తర్వాతనే తినేవాళ్ళు. ఏదైతే నివేదన చేస్తారో దాన్నే తినేవాళ్ళు. అందుకని వాళ్ళకు దోషాలు వచ్చేవి కాదు. సైంటిఫికల్ గా చూస్తే రోగాలు కూడా వచ్చేవి కాదు. ఇప్పుడు ఏంటంటే ఈ దోషం అనేది ఇది మనం నమ్మినా నమ్మకపోయినా ఇది మన పురాణాల్లో, వేదాల్లో, ఇతిహాసాల్లో ఉన్న సత్యం. సో కాబట్టి మనం దేవతకి నివేదన ఇస్తాం. మనం ఇచ్చింది మళ్ళీ మనమే తింటాం. దేవత ఏం తినరు కదండి. అక్కడ ఏంటంటే 2 రకాలు ఉంటారు. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఎలాగ వినాయక చవితి జరుగుతుంది, మనం ఇచ్చిన నివేదనని చేత్తో ముట్టుకునే ఏకైక దేవుడు కేవలం వినాయకుడు మాత్రమే. అందుకని వినాయకుడి చేతిలో లడ్డు పెడతారు. మిగతా ఏ దేవత కూడా చేత్తో ముట్టుకోరు. కానీ వాళ్ళు కంటితో, వాళ్ళ కంటి చూపు ఆ నివేదన మీద పడిందంటే అది పవిత్రమైపోతుంది. అందుకని ప్రతిరోజు కూడా వీలైతే మనం స్నానం చేసిన తర్వాత మనం ఏదైతే తింటామో దాన్ని దేవుడికి అర్పించి దాన్ని తింటే చాలా శ్రేయస్కరం. అంటే ఇంతకుముందు అంట చాలా మంది కొంచెం అంటే వినేవాళ్ళు చెప్పేవాళ్ళని కూడా విన్నాము. అదేంటంటే కొంతమంది మాంసం కూడా నివేదన చేస్తారు కదా అంటే అది పురాతన కాలంలో ఏంటి అంటే ఇప్పుడు కోయ వాళ్ళు ఉంటారు, అడవిలో వీళ్ళు ట్రైబల్స్ ఉంటారు. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు తినేదే మాంసాహారం. అంటే వాళ్ళు ఏదైతే తింటారో దాన్ని నివేదన చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు వెజిటబుల్స్ దొరకవు అక్కడ, వాళ్ళకు వండడం చేతకాయేది కాదు ఇంతకు ముందు. సో వాళ్ళకి వాళ్ళు ఏదైతే భుజిస్తారో అది దేవతకు పెట్టి దాని దోషం తీసేసి వాళ్ళు తినేవాళ్ళు. అలాగని రేపు నుంచి నాన్ వెజ్ దేవతకి నైవేద్యం పెడదామని కాదు. సో ఏదైతే ఉంటుందో అది కంపల్సరీ శుచిగా శుభ్రంగా దేవతకు నివేదిస్తే ఆ దోషాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో ఇది మనకి చాలా మందికి తెలియదు. ఇప్పుడు నుంచి తెలుసుకొని చేస్తే ఇంకా పవిత్రంగా చేస్తాం. తర్వాత ఇందాక మనకు ఒక స్వామి గారు చెప్పారు, చిన్నప్పటి నుంచే అందరికీ మంత్రాలు అలవాటు చేయండి అనేది. మనం ఇప్పుడు వినాయక చవితి వచ్చింది, 9 రోజులు ఫస్ట్ విగ్రహాన్ని తెచ్చుకుంటాం. మట్టి విగ్రహాన్ని తెచ్చుకొని దానికి ఏం చేస్తాము, దాంట్లో ఆవాహన చేస్తాము. అంటే ఒక మంత్ర ఆవాహనతోనే ఒక విగ్రహంలో అంత శక్తి వస్తే రోజు కనుక మంత్రంని మనం పఠిస్తూ ఉంటే మనలో ఎంత శక్తి వస్తుందండి, అది మనం గుర్తించాం మరి. సో అందుకనే అనేవాళ్ళు ఇంతకు ముందు ఎవరైతే శ్రోత్రియులు ఉన్నారో వాళ్ళని పొర్రపాటున కూడా తిట్టకండి.
ఎందుకంటే వాళ్ళవి మాంస శరీరాలు కాదు, వాళ్ళవి మంత్ర శరీరాలు అని. అందుకని ఎప్పుడు కూడా బ్రాహ్మణులని నిత్య అనుష్ఠానం చేసుకునే బ్రాహ్మణులని, శ్రోత్రియులని పొర్రపాటున కూడా నిందించకండి అని చెప్పేవాళ్ళు చిన్నప్పుడు. మళ్ళీ చెప్తున్నాను నేను, వాళ్ళవి మాంస శరీరాలు కావు మనలాగా, వాళ్ళవి మంత్ర శరీరాలు. మంత్రం అంటే ఒక శబ్దం అంటే ప్రకృతి. కాబట్టి వాళ్ళను నిందిస్తే ప్రకృతి ఖచ్చితంగా మన మీద విజృంభిస్తుంది. కాబట్టి పొర్రపాటున కూడా రోజు పూజ చేసుకునే వాళ్ళని, రోజు అనుష్ఠానం చేసుకునే వాళ్ళని, రోజు దేవుని సన్నిధిలో గడిపే వాళ్ళని పొర్రపాటున తెలుసో తెలియక కూడా నిందించకూడదు. ఇంకొకటి లాస్ట్ విషయం, ఎక్కువ టైం తీసుకోను. సో ఇప్పుడు మనం ఒక మూవీకి వెళ్తామండి, 300 రూపీస్ టికెట్ పెట్టి ఒక మూవీకి వెళ్తాం కదా. వెళ్ళినప్పుడు మనం ఏం చూస్తాం? ద బెస్ట్ ప్లేస్ అంటే సౌండ్ సూపర్ గా ఉండాలి, అంబియన్స్ చాలా బాగుండాలి, సర్వీస్ చాలా బాగుండాలి. అంటే మనం స్పెండ్ చేసే 2-2.5 గంటలకే అంత క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తే ఈ శరీరంలో, ఈ మనసులో 60-70 సంవత్సరాలు ఉంటున్నామండి. దాన్ని ఎంత పవిత్రంగా ఉంచుకోవాలండి, ఎంత నీట్గా, ఎంత క్లెన్జినెస్ తో ఉంచుకోవాలి. కానీ నిజంగా చేస్తున్నామా? మన శరీరం ఒక డస్ట్బిన్, ఏది కనపడితే అది లోపలేస్తాం. అంటే చిన్న ఎగ్జాంపుల్ ఉంటుందండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అవునా? ఆర్ యూ రియల్లీ గివింగ్ రెస్పెక్ట్ టు యువర్ బాడీ? ఆర్ యూ రియల్లీ గివింగ్ రెస్పెక్ట్ టు యువర్ మైండ్? నో, నాట్ ఎట్ ఆల్. చెత్త కుప్ప కంటే దరిద్రంగా చూస్తున్నామా? అవునా? సో అందుకని మరి దాన్ని క్లీన్ ఎలా చేసుకోవాలి? సరే, శరీరాన్ని అంటే ఓకే, స్నానం చేస్తాం, ఇంకోటి చేస్తాం. మరి మనసుని ఎలా క్లీన్ చేసుకోవాలండి? నామం మాత్రమే క్లీన్ చేస్తుంది. భగవన్ నామం ఎలా క్లీన్ చేస్తుందంటే జన్మల వాసనను మొత్తం గురి చేస్తుంది. అందుకే చిన్నప్పటి నుంచి ఇంకొక చిన్న స్టాటిస్టిక్స్, నాకు అర్థమైన స్టాటిస్టిక్స్ ఏంటంటే, నా వయసు ఇప్పుడు 40, నేను మహా అంటే ఇంకో 30 years బతుకుతాను. నేను పొరపాటున నా మనసులో ఉండే డస్ట్ని అంటే గార్బేజ్ని క్లీన్ చేసుకుందామని ట్రై చేసినా కూడా ఇంకొక 30 years అంటే నేను రోజు హనుమాన్ చాలీసా చేసినా కూడా ఇయర్లీ 365 టైమ్స్, 10 years కి 3650, 30 years కి 10,000 టైమ్స్. అంటే నా మాక్సిమం కెపాసిటీ నేను రోజు ఒకసారి చేస్తే వితౌట్ బ్రేక్ 10,000 టైమ్స్ చేస్తాను. మరి నాది క్లీన్ అవుతుందా? అవ్వదు కదా. అట్లాంటి పాపాలు చేసుకున్నాం మనం. మరి మనం నిజంగా జ్ఞానులమా? జ్ఞానులం అంటే ఈ జన్మ వచ్చేదే కాదు. అందుకే దాంట్లో చెప్తారనమాట, హనుమాన్ చాలీసాలో దోహా ఉంటది మనకి, బుద్ధిహీనతను జానికే సుమిరవు పవన్ కుమార్. అంటే బుద్ధిహీనం చేత ఈ శరీరం వచ్చింది. ఈ శరీరం అంటే ఈ బుద్ధిహీనమైన శరీరం వచ్చింది నాకు. మరి దీనికి శరీరం బుద్ధిహీనం, దీన్ని వదిలేయాలా? ఆ శరీరంతోనే పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నాం, ఆ శరీరంతోనే భజన చేస్తున్నాం. సో అదే శరీరంతో పవన్ కుమార్ అంటే హనుమంతుని యొక్క గానం చేస్తాను. మరి గానం చేస్తే ఏమవుతుంది? బల, బుద్ధి, విద్య. బలం వస్తుంది. ఏ బలం? శారీరక బలంతో పాటు మనోబలం, అంటే ఎటువంటి పరిస్థితులైనా తట్టుకునే బలం. తర్వాత బుద్ధి. ఎటువంటి బుద్ధి? మంచి బుద్ధి, మంచి చేసే బుద్ధి, మంచి నడవడికతో వచ్చే బుద్ధి. సో అలాంటి బుద్ధి వస్తుంది. మనం మంచిగా అయితే, ఇప్పుడు రామదండు ఉంది, దీంట్లో అందరూ సత్సంగం ఉంది కాబట్టి వీళ్ళు 10 మందికి 1000 మందికి పంచగలుగుతున్నాం. తర్వాత విద్య. ఏం విద్య? మంచి విద్య, సత్ విద్య, అంటే మంచిని మాత్రమే చేసే విద్య. మరి వీటన్నిటి వస్తే ఎవరిస్తారు? ఇవన్నీ హనుమంతుడు ఇస్తాడు. బల, బుద్ధి, విద్య దేవి హరహు కలేశ విహార్. హరహు కలేశం. క్లేశం అంటే ఏంటి? క్లేశం అంటే ఈ రాగము, ద్వేషము, మన మనసులో ఉండే మలినాలన్నీ ఏవైతే ఉన్నాయో దీన్ని అంతటినీ క్లేశం అంటాం. ఈ క్లేశాన్ని వికారాలు అంటే పుట్టుట, పెరుగుట, తిరుగుట, మరణించుట, ఇవన్నీ వికారాలు. సో ఈ బలము, మంచి బలం, మనోబలం, శారీరక బలం, మంచి బుద్ధి, మంచి విద్య వచ్చినప్పుడు, హనుమంతుల వారు అలాంటివి ఇచ్చినప్పుడు మనలో ఉండే క్లేశాలు మాయమవుతాయి, మనలో ఉండే పుట్టుక, చావుట మాయమవుతుంది. అంటే ఏంటి? మనకు మోక్షం వస్తుంది. సో ఆ దోహాలో ఎంతో విషయం ఉంది. మనం కనుక మనసు పెట్టి చదివితే మనవన్నీ దరిద్రాలన్నీ వెళ్ళిపోయి మనకు మోక్షం ఇచ్చే చాలీసా హనుమాన్ చాలీసా. కానీ దాన్ని అందుకే చెప్తాడు, దేవుడు ఎలా దొరుకుతాడు అంటే రెండింటికే దొరుకుతాడు. ఒకటి భావానికి, ఒకటి భక్తికి. అంటే ప్రపంచంలో అత్యంత వేస్ట్ చేయబడ్డ పదం ఏంటంటే భక్తి అండి. భక్తి అన్న పదాన్ని చాలా దుర్వినియోగం చేస్తారు. ఎందుకంటే భక్తులందరికీ అంటారు. మనం నిజంగా భక్తులమా? కాదు, మనం కస్టమర్స్.
సో మన శరీరాన్ని ఎప్పుడైతే మనం మాంసమయం నుంచి మంత్రమయం చేసుకుంటామో అప్పుడు భక్తులం అవుతాం, అప్పుడు నిజమైన భక్తులం అవుతాం. అది ఎలా వస్తుంది అంటే అది కేవలం సాధన ద్వారా వస్తుంది. దాంట్లో అందుకే లలిత సహస్రనామంలో ఒకటి ఉంటుంది, అభ్యాసాతిశయ జ్ఞాత. అంటే అభ్యాసం చేయాలి. ఎలా అంటే అతిశయంగా చేయాలి. అతిశయంగా అంటే ఎడతెగకుండా అలా చేస్తే అప్పుడు అమ్మవారు దొరుకుతారు. సో ఇదంతా ఎందుకు అంటే మనం అన్ని చేస్తాం మనం, కానీ తెలుసుకొని చేస్తే దాని ఫలితం వేరేలాగా ఉంటుంది. సో ఇప్పుడు నుంచి మనం చేసే ప్రతి ఒక్కటి కూడా దాని భావాన్ని గమనించి దాంతో పాటు చేయగలిగితే తొందరగా సిద్ధిస్తుంది. ఒకటే చెప్తారు పెద్దవాళ్ళు, అంటే రామకృష్ణ పరమహంస గారు చెప్తారు, మీరు మంత్రాన్ని చేయడం కాదు మంత్రాన్ని సిద్ధింపజేసుకోవాలి అంటారు. అంటే హనుమాన్ చాలీసాని సిద్ధింపజేసుకున్న వాళ్ళు ఉన్నారండి. నేను ఒక మహాపురుషుని కలిసాను లాస్ట్ 3 months లో. నేను ఒకసారి ఒక స్తోత్రం చేసుకుంటున్నాను మనసులో, ఆయన నా ముందుకు వచ్చి నేను ఏ దేవత స్తోత్రం చేస్తున్నానో చెప్పారు. ఎందుకంటే ఏం చెప్పారంటే ఒక మనిషి స్తోత్రం చేసేటప్పుడు వాళ్ళ రూపం, ఆ దేవత రూపం ముందర ఫామ్ అవుతుందంట. అది కొంతమంది సిద్ధ పురుషులకు కనబడుతుంది. సో అలా మంత్రాన్ని సిద్ధింపజేసుకున్న వాళ్ళు ఉంటారు. కాబట్టి మనమంతా ఏంటి అంటే ఈ నీచమైన ఈ మాంసమయమైన శరీరాన్ని మంత్రమయమైన శరీరం ఎలా చేసుకోవాలో ఆ ప్రాసెస్, ఆ జర్నీయే సాధన. సదాధన ఎల్లప్పుడూ మనతో వచ్చేది సదాధన. విదుర నీతిలో ఒకటి ఉంటది, ఏంటి అంటే 2 వ్యక్తుల్ని పెద్ద బండ కట్టి మెడకి నీళ్ళలో వేయమని చెప్తారు. ఎవరంటే వాళ్ళిద్దరు, ఒకరు ధనవంతుడిగా ఉన్నప్పుడు దానం చేయలేని వాడు, ఒకడు దరిద్రంలో ఉన్నప్పుడు సాధన చేయని వాడు. వీళ్ళిద్దరిని బండ కట్టేసి దాంట్లో నీళ్ళల్లో చెరువులో వేసేసేయండి, ఎందుకంటే పొరపాటున కూడా బ్రతకూడదు వాళ్ళిద్దరు అని. సో అందుకని రామదండు చేసే కార్యక్రమం చాలా ఉత్తమమైన కార్యక్రమం. ఇలాంటి సత్సంగం మనకు దొరకడం అనేది చాలా చాలా పుణ్యం చేస్తే కానీ దొరకదు. అందుకని ఒక్కసారి దక్షిణామూర్తి స్తోత్రం చేసుకుందాం. అండ్ ఇంకొకటి అండి, పిల్లలకి 4 వాక్యాలు కంపల్సరీగా నేర్పించాలి. 4 వాళ్ళు దేవుణ్ణి ప్రేమతో చూడండి, లేకపోతే చూడనివ్వండి, లేకపోతే లేదు. కానీ ఆ 4 ఏంటంటే, ఫస్ట్ ఒకటి ఏంటంటే సూర్యుడిలో భగవంతుడిని చూడలేని వాడు నిజంగా భగవంతుడు వచ్చినా చూడలేడు. కాబట్టి పిల్లలకి ఫస్ట్ నేర్పించాల్సిన మంత్రం ఓం సూర్యాయ నమః. ఎందుకంటే వాళ్ళకు సూర్యుడిని దేవుడిగా చూడడం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. సూర్యుడు లాంటి గురువు ఉండడు, సూర్యుడు లాంటి ప్రాణశక్తిని ఇచ్చే దేవత ఉండదు. సో ఓం సూర్యాయ నమః ఫస్ట్. సెకండ్ గం గణపతియే నమః. గణపతి ఉన్నాడు అంటే పిల్లవాడు కుదురుగా కూర్చుంటాడు. గణపతి ఉంటే బుద్ధి వస్తుంది, గణపతి ఉంటే సిద్ధి వస్తుంది. సో గం గణపతియే నమః, ఇది సెకండ్. థర్డ్ వచ్చేసి ఓం దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తి స్వామి ఉన్నారంటే జ్ఞానం నుంచి మోక్షం వరకు ఏది కావాలంటే అది వస్తుంది. లాస్ట్ ఏంటి అంటే జై హనుమాన్. ఎందుకు అంటే గం గణపతికి హనుమానికి ఏంటి సిగ్నిఫికెన్స్ అంటే హా ను మా. హాలో ఆ ఉంది, నూలో ఊ ఉంది, మాలో మా ఉంది. ఆ ఊ మా అంటే ఓంకారం. ఆ ఒక్క పేరు జై హనుమాతో మనం ఒక ఓంకారం ఉచ్చరించినంత ఫలితం వస్తుంది. తర్వాత వినాయకుడిది మీరు చూస్తే వక్రతుండాయ నమః అంటారు. వక్రతుండం అంటే తొండం వంకరగా ఉంటుంది. ఆ వంకర ఎలా ఉంటుందంటే అచ్చు ఓంకారం లాగా ఉంటుంది. అందుకనే గణపతిని ఒకసారి చూసినా, హనుమంతుని ఒకసారి తలుచుకున్నా మనం మోక్షం వైపు అడుగులు వేసినట్టే. ఈ నాలుగు మాత్రం పిల్లలకి ఉదయం లేవగానే నిద్రపోయే ముందు ఈ 4 పదాలు ఏంటంటే ఓం సూర్యాయ నమః. సార్ చెప్పండి, మీరందరూ ఏమేమి చెప్పండి? ఓం సూర్యాయ నమః. సార్ మీరు చెప్పండి. గం గణపతి ఫస్ట్ ఏంటండి? రెండోది చాలా దూరం నుంచి చాలా నేర్చుకుని చాలా శ్రద్ధగా స్వామి వారు వచ్చి చెప్తున్నారు. దయచేసి చాలా జాగ్రత్తగా వినండి. రెండోది ఏంటి? మూడోది, నాలుగోది. దయచేసి ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్న చిన్న చిన్న పిల్లలతో సహా వీళ్ళందరికీ నేర్చుకోండి. మాకు ఈ జ్ఞానం రావడానికి చాలా సంవత్సరాలు పట్టిందండి. కానీ ఈ పిల్లలు చాలా అదృష్టవంతులు, చిన్నప్పటి నుంచే ఈ సత్సంగత్యంలో ఉంటున్నారు. సో కాబట్టి వాళ్ళని అలా ఉంటే మనం ఒక బ్రహ్మాండమైన సొసైటీని ఇవ్వాలంటే ఆధ్యాత్మికత పెంపొందిస్తే చాలండి, సొసైటీ అద్భుతంగా తయారవుతుంది. ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు.
దక్షిణామూర్తి స్తోత్రం చేద్దాము. సో దక్షిణ అంటే కుడి, వామ అంటే ఎడమ. సో అర్ధనారీశ్వరులు ఉంటారు, అంటే శివుడు పార్వతి ఎప్పుడు కలిసే ఉంటారు. సో వామని తీసేస్తే అంటే పార్వతి అమ్మవారిని తీసేస్తే మిగిలిన మూర్తి దక్షిణామూర్తి. సో కానీ ఒక విచిత్రం ఉంటారు, దక్షిణామూర్తికి కుడి చెవికి పోగు ఉంటుంది, ఎడమ చెవికి తాటంకం ఉంటుంది. తాటంకం ఎవరికి ఉంటుందండి? అమ్మవారికి ఉంటుంది. సో దక్షిణామూర్తి స్వరూపం అంటే అర్ధనారీశ్వర స్వరూపమే. అది లిటరల్ గా మనం చూస్తే నటరాజస్వామిలో కానీ లేకపోతే దక్షిణామూర్తిలో కానీ ఒకరే కనపడతారు. కానీ నటరాజస్వామిని చూస్తే మీరు చెయ్యి ఎడమ పాదాన్ని చూపిస్తూ ఉంటుంది, అంటే ఎడమ పాదం అంటే అమ్మవారు, నువ్వు అమ్మవారిని పట్టుకో అయ్యవారు నీకు దొరుకుతారని చెప్తారు. దక్షిణామూర్తి కూడా అంతే. సో వీళ్ళిద్దరూ సపరేట్ రూపాలు కాదు, వీళ్ళిద్దరూ కూడా దక్షిణామూర్తిలో అయ్యవారు అమ్మవారు ఇద్దరు ఉంటారు, నటరాజమూర్తిలో కూడా అయ్యవారు అమ్మవారు ఇద్దరు ఉంటారు. సో దక్షిణ అంటే సమర్థత. సమర్థత అని ఎవరిని అంటామంటే మనం అంటాం కదా చాలా సమర్థుడు అని, అది కూడా చాలా దుర్వినియోగం చేసిన పదం. సమర్థత అంటే ఎవడైతే దుఃఖానికి దూరం చేస్తారో వాళ్ళని సమర్థుడు అంటారు. దుఃఖం దూరం చేయడం అంటే నిరంతరం ఆనందం కలుగజేస్తారో వాళ్ళని సమర్థుడు అంటారు. అలాంటి సమర్థత ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే మనకు అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం దొరుకుతుందో అప్పుడు మనకు దుఃఖం దూరం అయిపోతుంది. అలాంటి సమర్థత కలిగిన మూర్తి కాబట్టి ఆయన దక్షిణామూర్తి. సో ఒక్కసారి స్తోత్రం చదువుదాము. ఇది చాలా చాలా పవర్ఫుల్ స్తోత్రం అండి. ఇంట్లో ప్లే చేసినా చదివినా చాలా చాలా ఉపయోగం ఉంటుంది దీనివల్ల, ఎస్పెషల్లీ పిల్లలకి.